మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ప్రముఖ ప్రసిద్ధ సైంటిస్ట్ ఇసాక్ న్యూటన్ గారు కూడా పెట్టుబడుల విషయంలో ఫెయిల్ అయ్యారు చాలా విషయాల్లో. అంటే సరైన డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, FOM అని చెప్పేసి, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అంటే ఇలాంటి సైంటిస్టులు కూడా, ఆయన అంతా తెలివిగల వ్యక్తి, ఒక సైంటిస్ట్ అయ్యి కూడా పెట్టుబడుల విషయంలో ఫెయిల్ అయ్యారు అంటే ఒక్కసారి. మనీ మేనేజ్మెంట్ డిఫరెంట్ అండి, అండ్ ప్రొఫెషనల్ స్కిల్ డిఫరెంట్. అతను మంచి డాక్టర్ అయి ఉండొచ్చు, మంచి సర్జన్స్ అయి ఉండొచ్చు, మంచి యాక్టర్ అయి ఉండొచ్చు, మంచి బ్యాంకర్ కూడా అయి ఉండొచ్చు, మంచి ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. అండ్ మనీ మేనేజ్మెంట్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. మనం కనుక చూసుకుంటే చాలామంది అంటే బీభత్సంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు, అంటే ప్రొఫెషనల్లో హై ఎండ్ సక్సెస్ అయ్యి కూడా కెరీర్ చివర్లో కనీసం తినడానికి తినలేకపోయిన వాళ్ళు చాలామంది అంటారు. అంటే మైక్ టైసన్ ఎంత అల్టర్ ఇచ్చి స్పోర్ట్స్లో ఉన్నంతకాలం లాస్ట్ మినిట్లో మొత్తం బ్యాంక్రప్ట్. అండ్ బోరిస్ వెల్సన్, టెన్నిస్ ప్లేయర్, బ్యాంక్రప్ట్. ఓకే, మనకు తెలిసిన సావిత్రి గారు ఎంత డబ్బు అయిపోయింది. సో లెక్కేసుకొని చూసుకుంటూ పోయామనుకోండి, మనీ మేనేజ్మెంట్, మనీ స్కిల్స్ అని డిఫరెంట్ అండి. అంటే ప్రొఫెషనల్గా వాళ్ళకున్న టాలెంట్ అది డిఫరెంట్ అనమాట. రెండు కంబైన్ చేసే అవసరం లేదు. సో న్యూటన్ పెద్ద సైంటిస్ట్, అందులో డౌట్ లేదు. బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో యాక్చువల్గా ఇది సౌత్ సీ కంపెనీ ఒకటి ఉందనమాట. అది బ్రిటిష్ గవర్నమెంటల్ కంపెనీ. అది 1711లో బిగించారు, 1711లో బిగింగ్ చేశారనమాట. అది ఓవర్సీస్తో ట్రేడ్ చేసే కంపెనీ అనమాట, గవర్నమెంట్ వాళ్ళది. కాబట్టి ఓవర్సీస్ అప్పట్లో బీభత్సమైన బిజినెస్ రన్ అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండేది ఈ కంపెనీ మీద. అలాంటి కంపెనీ అనమాట. అలాంటిది ఇది 1720లో బీభత్సం పెరిగింది. 1 yearలో 8 times పెరిగింది, 1 yearలోనే. అండ్ న్యూటన్ గారు ఆ టైంలో దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. పెట్టంగానే బాగా మనీ వచ్చేసింది. మళ్ళీ బయటకు వచ్చేసాడు. ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పెట్టేశారు. వాళ్ళు కొంతకాలం ఎక్కువ ఉన్నది ఇతనితో పోల్చుకుంటే. ఇంకా మనీ బాగా వస్తుంది, అరే బాగా మనీ వస్తుంది, అనవసరం బయటకు వచ్చాయని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అయ్యాడు. ఈసారి కొంచెం డబ్బు వచ్చిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేశాడు. అక్కడి నుంచి పట్టణం స్టార్ట్ అయింది. పడే కొద్ది ఇంకా యాడ్ చేయడం బిన్ చేశాడు. మొత్తానికి విత్ ఇన్ ద 1 yearలో, అంటే 1721 కల్లా కంప్లీట్గా లాస్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఆస్తి ప్రకారం చెప్పాలంటే అది దగ్గర ఒక 15,000 కోట్లు అండి. ఇప్పుడు వాల్యుయేషన్ చెప్పాలంటే చాలా పెద్ద అమౌంట్ లాస్ అయ్యాడు. అప్పుడు చెప్పాడనమాట, నేను ప్లానెట్ మోషన్స్ని ఈజీగా మెజర్ చేస్తా కానీ మ్యాడ్నెస్ ఆఫ్ ది క్రౌడ్ మూమెంట్స్ని అసలు మెజర్ చేయలేను, వెరీ బెటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. అందుకని ప్రతి చోట మనం ఎక్స్పర్టైజ్ అడ్వైస్ తీసుకుని పోవాలి తప్ప మనం ఒక ప్రొఫెషన్లో టాపర్ కదా అని చెప్పేసి ఇంకో ప్రొఫెషన్లో వెళ్ళిపెట్టని ట్రై చేయకూడదు అనమాట. ఇట్స్ దట్ గ్రేట్ అడ్వైజ్ అనమాట అది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్. అది 1 dayకి 1 yearకి ఒక 5 years కని కాదు. ఇట్స్ గోల్ ఓరియంటెడ్ అంటే కాన్సన్ట్రేటెడ్ రిస్క్. ఒకే స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చిన అంటే కాన్సన్ట్రేటెడ్ రిస్క్ అనమాట. మనం ఏదైనా పెడితే ఎన్ని రకాల రిస్క్స్ ఉంటే మనం మెజర్ చేయాలి. అంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది, లిక్విడిటీ రిస్క్ ఉంటుంది, అండ్ మేనేజ్మెంట్ రిస్క్ ఉంటుంది ఇక్కడ, అంటే కాన్సన్ట్రేషన్ రిస్క్ ఉంటుంది. మళ్ళీ వీటిని డైవర్సిఫై చేసి తగ్గించుకోవచ్చు. ఇంత తెలిసి ఉండాలి మీకు. వేరే ప్రొఫెషన్స్ బిజీగా ఉన్న వాళ్ళకి బయట ఈ మనీ గురించి తెలియదు కదా. అందుకని మనీ అనేది మనీ ఎక్స్పర్ట్స్కి అవుట్సోర్స్ చేయడం బెటర్ అనమాట. అంటే ఎమోషన్కి గురై మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టాలని చూడొచ్చు అంటారా? డెఫినెట్గా. చాలా కొన్ని వందల మంది బిజినెస్ బిగిన్ చేశారు, అంటే 90% ఫ్లాప్ అవుతుంది. అంటే బిజినెస్ బిగిన్ చేస్తే ఫ్లాప్ పర్సెంటేజ్ 90 దాకా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా సరే మీకు లాస్ట్ పర్సెంటేజ్ 90 దాకా ఉండొచ్చు కదా. ఇది కూడా బిజినెసే కదా. అందుకని అందరికి అన్ని సూట్ అవుతాయి అంటే ఎక్స్పర్ట్గా సూట్ అవచ్చు, ఎందుకంటే అదే ప్రొఫెషన్లో 24 గంటలు ఉంటారు కాబట్టి. మిగతా వాళ్ళందరూ లేదు, ఎక్స్పర్ట్స్ యొక్క అడ్వైస్ తీసుకుని ముందు పోవటం ద్వారా కొంతవరకు సేఫ్టీగా ఉంటారనమాట. బట్ అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడున్న బీటీ ఏంటంటే ఇప్పుడు ETFs వచ్చేసినాయి, ఇండెక్స్ ఫండ్స్ వచ్చేసినాయి, మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసినాయి. తక్కువ రిస్క్కి అండ్ రీజనబుల్ రివార్డ్ ఉంటుంది, అండ్ లాంగ్ టర్మ్ ఫీజ్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు మోడర్న్ ఫినాన్స్, మోడర్న్ ఎకనామిక్స్ మోర్ సేఫెస్ట్ ఫార్మేట్ అప్పుడుతో పోల్చుకుంటే. డెఫినెట్గా అప్పట్లో వాళ్ళని రిచ్ వాళ్ళకి, అల్ట్రా రిచ్ వాళ్ళకి, పెద్ద వాళ్ళకి యాక్సెస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, చిన్న అమౌంట్తో కూడా లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ట్రూలీ డెమోక్రసీ అయిపోయింది అనమాట ఎంటైర్ ఫినాన్స్ వాళ్ళు. సో ఇప్పుడు రైట్ నో అంత దారుణమైన లాస్లు ఎవరు పెట్టరు. అంటే సైంటిస్ట్ లాంటి వాళ్ళే ఫెయిల్ అవుతుంటాయి సార్. మరి ఇంకా కామన్ మ్యాన్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వార్నింగ్ ఒకటే, మీరు మీ ప్రొఫెషన్స్లో మీరు ఎక్స్పర్ట్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ పక్క ప్రొఫెషన్లో వేలు పెట్టని ట్రై చేయమాకండి, దారుణంగా లాస్ అవుతారని చెప్పి ఒక లెసన్ అంతే. అంటే ఇదే కాదు, డాక్టర్లు యాక్టర్లా ట్రై చేస్తారు అనుకుంటే ఫ్లాప్ అవుతారు, వీళ్ళు అల్లా పెట్టారనుకుంటే ఫ్లాప్ అవుతారు. అది చూస్తూనే ఉన్నాం, అది అందరికీ అది వర్కౌట్ అవుతుంది అంత ఈజీగా. కాబట్టి ఎక్స్పర్టైజ్ అనేది ఆ ప్రొఫెషన్ సంబంధించింది. మనీ సంబంధించినంత మనీ ఎక్స్పర్టైజ్ కప్ చెప్పండి, లేదా నేర్చుకోండి.
బట్ మధ్యలో నేను ఈ ప్రొఫెషన్లో డామినేట్ చేసేవాడిని కదా అని చెప్పేసి Yes. ఇటు ట్రై చేయకూడదు అనమాట. అంటే అట్లా చాలామంది ఫ్లాప్ అయిన మనం చూస్తున్నాం. అంటే టాలెంట్ అనేది ఒక సెగ్మెంట్ వరకే, ఇంకొక దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఇది పనికిరాదు అక్కడ. చాలా చాలా ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్గా ఇంటెలిజెన్స్ అంటే దాని డెఫినేషన్ మనం అనుకోవటమే చాలా చాలా మూర్ఖంగా అనుకుంటాం. బాగా మాట్లాడితే మంచి మాటగారి అంటాం. అంటే బాగా ఫైట్ చేస్తే మంచి ఫైటర్ అంటాం. బాగా పరిగెడుతుంటే మంచి రన్నర్ అంటాం. వీళ్ళల్లో ఎవరు గొప్ప అంటే చాలా కష్టం చెప్పడం. వీళ్ళల్లో ఎవరు Yes. గొప్పోళ్ళు అంటే చెప్పడం కష్టం. అంటే అది యూనిక్నెస్ ఉంది, ప్రతి దాంట్లో ఒక యూనిక్నెస్ ఉంది. వాళ్ళు తీసుకున్న ప్రొఫెషన్లో వాళ్ళు హై స్టాండర్డ్ అయి ఉండొచ్చు, బట్ పక్క ప్రొఫెషన్కి వస్తే వాళ్ళు నో మోర్ స్పెషలైజేషన్ అనమాట, మీకు అది ఉండదు. అందుకని ఈవెన్ టాప్ మోస్ట్ యాక్టర్స్ కూడా ప్రొడక్షన్ సైడ్ మూవ్ అయ్యి మొత్తం లాసిన వాళ్ళు ఉన్నారు. Yes. అంటే ప్రొడక్షన్ వాళ్ళు యాక్టర్ లాగా వచ్చి అచ్చం లాసిన వాళ్ళు ఉన్నారు. ఎవరి డిసిప్లైన్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే పక్క ప్రొఫెషన్ మనది కాదనుకున్నప్పుడు బెటర్ టు టేక్ ద ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకోవడం బెటర్ అనమాట ఇక్కడ. సో ఇతను సైంటిస్ట్, ఇంటెలిజెన్స్ అందులో డౌట్ లేదు, బట్ ఇంటెలిజెన్స్ మిగతా వాటిలో కాదు కదా. Yes. మిగతా వాటిలో కాదు కదా. అట్లా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటారు అనమాట. కాబట్టి మీకు ఏ ప్రొఫెషన్ కావాలన్నా మీరు ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవ్వండి, అన్నింటిలో ట్రై చేయమాకండి. వేరే చోట ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మనం రన్ చేయొచ్చు. మీకు ఇన్సూరెన్స్ నీడ్స్ కావాలా, ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్. మీకు మనీ కావాలా, మీది ఇన్వెస్ట్మెంట్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. ఓకే, ఇంకేదైనా ట్రావెలింగ్కి వెళ్దాం, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి వెళ్దాం అనుకున్నాం, నీ దాంట్లో ఎక్స్పర్ట్ కాదు కదా, ఇంటర్నేషనల్ వాళ్ళ అడ్వైజర్ దగ్గర తీసుకోండి, ఏది బెటర్ ఏది ఉంటుంది. అంటే కొత్త ప్లేస్కి వెళ్దాం అనుకున్న టూరిస్ట్ ప్లేస్కి అక్కడ లోకల్ గైడ్ పట్టుకోండి. నువ్వు ఎక్స్పర్ట్ అని చెప్పేసి అక్కడే నువ్వు ఎక్స్పర్ట్ ఏం కాదు కదా. సో ప్రతి చోట ఎక్స్పర్టైజ్ సలహాలు మనం వాడటం ద్వారా చాలా స్మూత్గా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అందుకని అవుట్ సోర్సింగ్ ఈజ్ ద బెస్ట్. అన్నింటిలో మనం ఏళ్ళు పెడతాం ట్రై చేయకూడదు. Yes. అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా సర్దంత వరకు మీరు బిజీ ప్రొఫెషన్స్ అయితే కనుక మీ వర్క్ని అవుట్ సోర్స్ చేయండి వేరే వాళ్ళకి, మంచి ఎక్స్పర్ట్స్కి. వాళ్ళ సలహాలు సూచనలు మాత్రం మీరు తక్కువ రేటు దొరుకుతాయి కదా. మీరే ట్రై చేస్తే ఏమవుతుందంటే ఎఫెక్ట్ సివియర్గా ఉంటుంది ఇక్కడ. Yes. ఎందుకంటే మనకు పూర్తి దానికోసం టైం కేటాయించలేం కదా, అంత టైం ఉండదు, అంత రిసోర్సెస్ ఉండవు, అంత నెట్వర్కింగ్ ఉండదు. బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళతోటి మనం వర్క్ చేయించుకోవడం ఈజీ కదా. Yes. అందుకని ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అప్పట్లో లేవు. అవి లాస్ రావంటే రావచ్చు, బట్ తక్కువ వస్తాయి కదా స్టాక్స్తో పోల్చుకుంటే. అంటే బిజినెస్ ఎప్పుడు కూడా చాలా హార్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేస్తుంటాయండి. సక్సెస్ కానీ కూడా ఫ్లాప్ అవడానికి రీజన్స్ ఎక్కువ ఉంటాయి. Yes. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ కంపెనీ, సౌత్ బబుల్ కంపెనీ, బ్రిటిష్ గవర్నమెంట్ ఓన్ కంపెనీ. అంటే అప్పట్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటే చాలా పాపులర్, సీ ట్రేడ్స్ అంటే పర్టికులర్గా. అందుకు దాని పేరే సౌత్ సీ కంపెనీ అనమాట. అందుకని అందరూ దాని మీద చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టినారు. ఓవర్ వాల్యుయేషన్తో అది ట్రేడ్ అయ్యేది అది. అండ్ 1 yearలోనే మనోడు పెట్టంగానే 8x వెళ్ళింది. బహుశా అంతే ఉండేదేమో తెలియదు, బట్ మధ్యలోనే డ్రాప్ అయ్యాడు. కొంత అమౌంట్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం అంతే ఉన్నారు. Yes. అరే ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మిస్ అయ్యానని చెప్పేసి మళ్ళీ ఎంటర్ అయ్యాడు బల్క్లోకి. అంటే కొంచెం డ్రాప్ బీనింది. డ్రాప్ అయిన తర్వాత కూడా ఇంకా యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. లేదు ముందు వద్దులే, ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీ అన్నాడు. తెర చూస్తే విత్ ఇన్ ద 1 yearకే 20లో బీనింది సేమ్ ఆ గేమ్. అండ్ 8x వెళ్ళింది. 21 కల్లా మళ్ళీ బాటంలో అదే ప్లేస్కి వచ్చేసింది మొత్తం కూడా. దారుణంగా లాస్ అయ్యాడు. కాబట్టి మోరల్ ఆఫ్ ది ఈ ఎపిసోడ్ మీనింగ్ ఏంటంటే, మీరు ఒక డొమైన్లో ఎక్స్పర్ట్ అయితే ఆ ప్రొఫెషన్లో కూర్చోవాలి తప్ప వేరే డొమైన్కి ఎక్స్పర్ట్ అవ్వడానికి ట్రై చేయొద్దు. ఇలాంటి లాస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం అనమాట. Thank you, sir. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.